4300 కోట్లతో నేషనల్ హైవేలు వేస్తామని అన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం సహకారంతోనే ఈ ఏడాది 4300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిండ్లు. రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ లేకపోతే కాంట్రాక్టర్లను 10 ఏళ్లు బ్లాక్ లిస్ట్ లో పెడతామని అన్నారు మంత్రి. హైదరాబాద్ లో కొత్త గట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను తొందరనే ప్రారంభిస్తామని అన్నారు మంత్రి. అంతకు ముందుగాల అధికారులతో సమీక్ష చేసిండు తుమ్మల. గత సంవత్సరం సుమారు 3000 కోట్లు, ఈ సంవత్సరం సుమారు 4500 కోట్ల రూపాయల జాతీయ రహదారుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఆయా నియోజకవర్గాల్లో ఎక్సెప్ట్ 3 అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెండర్స్ పిలుస్తున్నాం. ఈ సంవత్సరంలోనే ఎమ్మెల్యే అందరికీ క్యాంప్ ఆఫీసులకు నిర్మాణం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ రకంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం. మళ్ళీ వాళ్ళు 10 ఇయర్స్ దాకా ఆ ఫీల్డ్లో ఉండేదానికి లేకుండా 99% ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ నామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్న తర్వాత క్వాలిటీలో ఎక్కడ చూసే పని ఉండదు. అంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఆ ప్లాంట్లోనే అవన్నీ ఏర్పాటు చేసి పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ 2 ఇయర్స్లో క్వాలిటీకి సంబంధించి ఎక్కడా కంప్లైంట్ కూడా రాలేదు. అప్రిషియేషన్ బాగా వస్తుంది కదా. కాబట్టి క్వాలిటీ దగ్గర ఎక్కడా రాజీ లేదు. అది స్టేట్ హైవే కావచ్చు, నాబార్డ్ రోడ్ కావచ్చు, పిఎంజిఎస్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు. ఎందుకంటే మేము కొంత ఖర్చు ఎక్కువైనా కూడా నేషనల్ హైవే స్టాండర్డ్స్ పెట్టాం.